అందరికీ నమస్కారం. తెలుగింటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తయారు చేసుకునేది కొత్తిమీర రైస్. తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక కళాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకుందాం. ఒక గుప్పుడు ఏడ్చనగుళ్ళు వేసుకుందాం. ఇవి ఫ్రై చేసేసుకుందాం. ఏడ్చనగుళ్ళు ఎగిపోయినాయి కదా, ఇప్పుడు కరివేపాకు వేసేసుకుందాం. కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది కదా, ఒక 6 పచ్చిమిర్చి ఇలా సన్నగా కోసుకుని అవి కూడా వేసేసుకుందాం. ఇవి కూడా ఫ్రై చేసేసుకుందాం. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయినాయి కదా, ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని అవి కూడా వేసేసుకుందాం. ఇది కూడా కలిపేసుకుని 1 నిమిషం ఫ్రై అవనిద్దాం. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం పుదీనా వేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకుని అది కూడా వేసేసుకుందాం. వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా సింపుల్గా నేర్చుకునేది కొత్తిమీర రైస్. చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదంతా ఒకసారి కలిపేసుకుని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకుందాం. ఒకసారి ఇదంతా కలిపేసుకుందాం. 2 టీ స్పూన్లు ధనియాల పొడి, ఒకసారి ఇదంతా కలిపేసుకుందాం. ఒక 2 టీ స్పూన్లు గరం మసాలా కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో ఉడికించుకున్న రైస్ వేసుకుందాము. రైస్ వేసేసుకున్నాం కదా, ఒకసారి ఇది మొత్తం కలిపేసుకుందాము. చూసారు కదా, మొత్తం కలిపేసుకున్నాం కదా. చాలా టేస్టీగా ఉండే కొత్తిమీర రైస్. పిల్లలకి మనకి స్నాక్స్లా కానీ లంచ్ బాక్స్లో కానీ పెట్టుకోవడానికి చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకుందాం. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. ఒకసారి ఇదంతా కలిపేసుకుందాం. చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోయే కొత్తిమీర రైస్. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.